జగన్ 5 ఏళ్ల పాలన నిబంధనల ఉల్లంఘనలో కొత్త పుంతలు తొక్కింది. జగన్ హయాంలో స్కూళ్లు, గుడులు అన్న విచక్షణ లేదు. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ అక్రమ నిర్మాణాలు వెలసిపోయాయి. కొండలు, పర్యావరణం అన్న స్పృహే లేదు. ఋషికొండకు కొట్టిన గుండె అందుకు నిదర్శనం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ అక్రమాలు, అక్రమ నిర్మాణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆయా నిర్మాణాలని అక్రమ కట్టడాలుగా ప్రకటించి అధికారులు నోటీసులు ఇస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయ నిర్మాణం చేపట్టిన స్థలం విషయంలో జగన్ గ్యాంగ్ ఏ స్థాయిలో అరాచకానికి పాల్పడిందో వెలుగులోకొచ్చింది. అవును, వైసీపీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా, మంచి చెడు అన్న దానితో సంబంధమే లేకుండా పార్టీ కార్యాలయాన్ని ఏకంగా పాఠశాల స్థలంలో నిర్మించేసింది. దాదాపు 1000 చదరపు గజాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించేసింది. ఈ నిర్మాణం కోసం మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోలేదు. మున్సిపాలిటీ అనుమతులు కూడా లేవని అధికారులు చెప్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ నిర్మాణం అక్రమమని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్కూలు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఈ కట్టడాన్ని ఎందుకు కూల్చి వేయకూడదో చెప్పాలని నోటీసులు ఇచ్చారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎవరనేది తెలియకపోవడంతో మున్సిపాలిటీ అధికారులు పార్టీ కార్యాలయ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. వారి వివరణను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.